చెప్పాల్సిన అవసరం ఉందా పార్టీ నేతలు? మేడం దాంట్లో తను మాట్లాడిన దాంట్లోనే కాంట్రడిక్షన్ ఉంది. దయ్యాల పక్కన దేవుళ్ళ పక్కన దయ్యాలు ఉంటారా? ఉండడానికి అవకాశం ఉందా? ఎక్కడైనా అట్లాంటి ఘటనలు మనకు ఎక్కడైనా కనపడ్డాయా? గుడి ఉంది, గుడిలో దేవుడు ఉంటాడు, దేవుడు పక్కన మిగతా దేవుళ్ళు దేవతలు ఉంటారు తప్ప దయ్యాలు ఉండడానికి అవకాశం ఉంటుందా? తను క్లియర్ చేసేసింది కేసీఆర్ దేవుడు అని చెప్పేసింది. అది ఇంకా దూరంగా ఉన్న దేవుడు కేసీఆర్ దేవుడు, కానీ కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళు దెయ్యాలనే కదా ఆమె చెప్పింది. మేడం లాజికల్ గా మాట్లాడినా దేవుడి పక్కన దేవుళ్ళే ఉంటారు, దెయ్యాల పక్కన దెయ్యాలే సమాధానం లేదు, అది వేరు. దాని సమాధానం లేదు, రాదు, చెప్పారు. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ పక్కనే ఉన్నట్టుగా కవిత గారు కూడా పక్కనే ఉన్నారు కదా, తను దయ్యమా? పక్కన పెట్టేశారు కదా. పెట్టలేదు, ఎవరన్నారండి? ఎక్కడొచ్చిందండి? ఎక్కడొచ్చింది? మేము ఇంకా మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఎక్కడా కూడా అఫీషియల్ గా మేము మా పార్టీకి కవిత గారు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కానీ ఇప్పటిదాకా అనౌన్స్ చెయ్యలేదు. కాబట్టి తను మాకు దూరం అని చెప్పేసి మేము ఇంకా అనుకోవట్లేదు. అదేవిధంగా మా కేటీఆర్ గారు ఇప్పుడు విదేశాలలో ఉన్నారు. మాట్లాడుతూ ఎక్కడా కూడా లెటర్ లో కానీ ఎక్కడైనా నన్ను దూరం పెట్టాలని చూస్తున్నారు అని ఎక్కడ ప్రస్తావించలేదా, మాట్లాడలేదామా? ఏమనుకున్నా గానీ దానికి ఏమన్నా మేము మా పార్టీ స్టాండ్ వ్యతిరేకంగా ఉందని చెప్పేసి మాట్లాడినామా? మేము చెప్పినామా? మీ పార్టీకి స్టాండ్ కి వ్యతిరేకం కాకపోవచ్చు, మీ పార్టీ లైన్ దాటకపోవచ్చు, కానీ కవిత ఆవేదన వ్యక్తం చేస్తుంది కదా బయటకు వచ్చి. మాట్లాడానండి, చెల్లెలుగా అన్న మీద కోపం ఉండొచ్చు, మాట్లాడని తండ్రిగా కూతురుగా తండ్రి మీద కోపం ఉండొచ్చు, మాట్లాడని. మేము ఇంకా నేను మీ వైపు వస్తున్నాను సార్, మీ అవినీతి లెక్కల వైపే వస్తున్నాను, మీ వైపే వస్తున్నాను. నేనేంటంటే ఉండొచ్చు, మాట్లాడిండొచ్చు. వీళ్ళు బీజేపీ వాళ్ళు ఎద్దు ఈనిందనంటే దూడను కట్టే అనే పద్ధతి ఉంటుంది వీళ్ళది. ఏంటంటే కాళేశ్వరం అవినీతి జరిగిందని చెప్పేసి వీళ్ళు ఎప్పుడు నిర్ధారించారు? ఒకవేళ నిర్ధారణ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న పెద్దలంతా వచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ చాలా బాగుందని చెప్పేసి ఎందుకని అన్నారు? అదేవిధంగా ఆర్బీఐ కూడా ఎందుకు బాగుందని చెప్పింది, నీతి ఆయోగ్ కూడా ఎందుకు బాగుందని చెప్పింది. దాని ద్వారా తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలమైందని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు చెప్పింది? నేను చెప్తా, అటే వస్తున్నా అని ఎందుకు కితాబిచ్చింది? రెండో అంశం ఇక్కడ అవినీతి 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికే అయ్యిందే 83,000 కోట్ల రూపాయలు. 83,000 కోట్ల రూపాయలు అయితే 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగితే ప్రాజెక్ట్ కట్టనట వీళ్ళ లెక్క ప్రకారం. బీజేపీ వాళ్ళు వినండి గాయత్రి గారు, మీరు వినాలా? కానీ ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం లేదా? అదే అందుకే అదే చెప్తున్నాం కదా, సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం. మీరు ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం అంటే మేడిగడ్డ ప్రాజెక్ట్ ఒకటేనా? 3 బ్యారేజ్లు అండి, 3 బ్యారేజ్లు ఉన్నాయి. అదేవిధంగా వందల కిలోమీటర్ల పరివాహక ప్రాంతం ఉంది, లక్షల ఎకరాల సాగు ప్రాంతం ఉంది. ఎన్ని రకాలు ఉన్నాయి? మీరు కొండపోచమ్మ గానీ మల్లన్న సాగర్ గానీ దాంట్లో వస్తున్న నీళ్లు ఎవరు కాదన్నారు, నిజంగా ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి చూసొస్తే నూరెళ్ళ పెడతారు, ఆ లెవెల్లో ఉంది ప్రాజెక్ట్. సరే, కానీ అది కాదు కదా ఇక్కడ మ్యాటర్. దాంట్లో అవినీతి జరిగింది, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కేసీఆర్. ఒకసారి ఆయన వెళ్లాల్సిన అవసరం వస్తే గనక వెళ్తే తప్పేంటి? అసలు దానికి సంబంధించి కవిత ధర్నా చేయాల్సిన ఎవరండి? నేను చెప్పేది అది అధినేతగా పార్టీ అధినేతగా తనకు నోటీసులు వస్తే చేసిండొచ్చు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి మీద కాంగ్రెస్ పార్టీ దాని మీద ఆయన మీద వ్యతిరేకంగా మాట్లాడితే ధర్నాలు చేసిండ్రు. అట్లనే మా పార్టీగా తను కూడా అట్లా స్టాండ్ తీసుకుంది కావచ్చు జాగృతి నుంచి. దాంట్లో తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది? అదేవిధంగా అవినీతి జరిగింది అని చెప్పేసి ఎక్కడన్నా నిర్ధారణ అయిందా? ఏం జరిగింది? ఎక్కడైంది? ఎంత అయింది? 1,00,000 కోట్ల రూపాయలు అయిందా? అయితే మీరు ఎవరైనా దానికి ఏమైనా రిపోర్ట్ ఇచ్చిండ్రా? ఇందాక శ్రీనివాస్ గారు అంటున్నారు, కల్ప శ్రీనివాస్ గారు, దాని మీద మనం ఇప్పుడే మాట్లాడడానికి లేదని చెప్పేసి. వాస్తవం కదా, వాస్తవాల్ని వాస్తవంగా మాట్లాడుకోవాలి, అవాస్తవాల్ని అవాస్తవంగా మాట్లాడుకోవాలి. మీరు జరగని విషయాన్ని ఇప్పుడు మీరు కాళేశ్వరం గురించి ఇంత మొత్తుకుంటున్నారు కదా, మీ ఉత్తరాది రాష్ట్రాలలో కూలుతున్న వంతెనల పరిస్థితి ఏంది? మన చెర్లపల్లిలో కట్టిన రైల్వే స్టేషన్ కూలిపోయిన సంగతి ఏంది? మీ అవినీతి ఎంత? దాని వెనక మోడీ తీసుకునేది ఎంత? లోకల్ గా భారతీయ జనతా పార్టీ తీసుకునేది ఎంత? ఉత్తరాది రాష్ట్రాల్లో కడుతున్న ప్రతి వంతెన, కట్టుతున్న ప్రతిష్టాత్మకంగా కట్టిన వంతెనలు కూడిపోతున్నాయి. అదేవిధంగా ముంబై నుంచి అదేవిధంగా ఎక్కడికో కట్టిన వంతెన ఉంది, దానికి బీటలు వారింది, దాని కింద ఎంత తీసుకున్నారు మీరు? ఇవి మీకు కనపడవు. కానీ
ఒక్క బ్యారేజ్ లో, అది మేడిగడ్డ బ్యారేజ్ లో 2 పిల్లర్లు కుంగినయి, పడిపోలేదు, కుంగిన వాస్తవాన్ని గమనించి ఏ ప్రాజెక్ట్ అయినా, ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా ఒకవేళ ఏదో ఎక్కడో ఒక చిన్న లోపం జరిగి కుంగితే దానికి కూడా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ గురించి కాదు, కవిత జాగృతి పేరుతోటి ఇప్పుడు ధర్నా చేయాల్సి. మేడం 10 నిమిషాలు మాట్లాడు కాళేశ్వరం గురించి తను 10 నిమిషాలు మాట్లాడితే నేను దాని మీద చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. కవిత గారి ఎపిసోడ్ నేను చెప్పేశాను. కవిత గారు ఇప్పటికీ నేను చెప్తున్నది ఏంటంటే, మా కేటీఆర్ గారు వచ్చిన దాకా మేము ఈ అంశం మీద క్లియర్ గా చెప్పాలనుకోవట్లేదు. తను వచ్చిన తర్వాతనే మా పార్టీ ఇప్పటిదాకా కూడా, మా కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ పార్టీకి వ్యతిరేకంగా తను వ్యవహరిస్తా ఉంది, పార్టీ లైన్కు భిన్నంగా తను అడుగులు వేస్తుంది అని చెప్పేసి మేము అనుకోవట్లేదు. ఇప్పటికీ కూడా తను తెలంగాణ జాగృతి ఆఫీస్ ఓపెన్ చేసినా అది తన సొంతం. ఎందుకంటే గతంలో కూడా తెలంగాణ జాగృతి అనేది ఉన్నమాట మీరు కూడా అంగీకరించారు. అదేవిధంగా మొన్న మేడం అవి రాజకీయంగా మీరు వినండి. అదేవిధంగా మొన్న తను మన అరెస్ట్ కాకన్నా ముందు కూడా ఇక్కడ అశోక్ నగర్ లో తనకు సొంత కార్యాలయం ఉంది జాగృతికి. ఆ జాగృతి కార్యాలయంలో మేము మన జ్యోతిబా పూలేకి సంబంధించిన మీటింగ్ లో మేము పాల్గొన్నాం. ఆ దాన్ని విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి అనుకున్న దాంట్లో అక్కడే సమావేశం జరిగింది. ఇప్పుడు దాన్ని ఆ తర్వాత కొద్ది రోజులకు తెలంగాణ జాగృతి కమిటీలన్నీ రద్దు చేశారు. చేసిన తర్వాత కొత్త కార్యాలయాన్ని పెట్టుకోవాలనుకున్నారేమో. దాన్ని ఎందుకు మనం అంతగా చూడాలి? దాన్ని అంతగా ఎందుకు చూడాల్సిన అవసరం వచ్చింది? మనము ఆ కార్యాలయాన్ని కట్టుకుంటే, లేకపోతే సింగరేణి కమిటీ వేసుకుంటే తను ఇంతకు ముందు లేదు, ఇప్పుడు కొత్తగా అట్లా చేస్తుంది అని అంటే మా పార్టీకి అంటే మీకు తెలియకుండానే జరుగుతుందా అని చెప్పేసి అని అంటే అది వేరే సంగతి. ఇది ప్రతి ఒక్కరికి తెలంగాణ జాగృతి ఉన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. దాని ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మనము ఒకదానికి లింక్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది వేరు, ఇది వేరు. మీరు కేవలం బీఆర్ఎస్ పార్టీ మీదనే ఏదైనా ప్రత్యేకంగా మా అధినేత మీదనే మీరు చేస్తే, కవిత అన్న రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, చెల్లి రాజకీయాల్లోకి రానప్పుడు జాగృతి పెట్టుకున్నారు, ఓకే. దాన్ని విస్తృతంగా చాలా స్పీడ్ గా తీసుకువెళ్లారు, అది ఓకే. కానీ ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో దాన్ని పక్కన పెట్టేస్తారు పూర్తిగా. ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ చేయబోతున్నారు. బ్రతుకమ్మ సంబరాలు చేశారు, ఇంటర్నేషనల్ లెవెల్లో చేశారు. జాగృతి సైలెంట్ అవ్వలేదా? లేదు మేడం. సైమల్టేనియస్ గా జాగృతికి మొన్న రద్దు చేసేంత వరకు కూడా జాగృతికి రాష్ట్ర కమిటీ ఉంది. నాకు తెలిసి గౌతమ్ గారు కేసీఆర్ కి నోటీస్ ఇవ్వడం అనేది రాజకీయ అంశం, అవునా? కానీ మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కదా నిరసన తెలపాలి చెల్లి. అది ఇచ్చి ఎన్ని రోజులు అయిందండి? నోటీసులు ఇచ్చి ఎంతకాలం అయింది? నేననేది కవిత బీఆర్ఎస్ నేతలతో కూడా ఆమె చేయాల్సిన అవసరం ఉంది, కానీ జాగృతిని ఎందుకు తీసుకొచ్చారు? మీరు ఒక విషయాన్ని గమనించండి. మేము బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ గారికి నోటీసులు వచ్చినంత మాత్రాన అక్కడ అవినీతి జరిగినట్టుగా కానీ మేము అనుకోవట్లేదు. మేము నోటీసులు ఇస్తే దానికి సంబంధించిన సమాధానం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మా కేసీఆర్ గారు ప్రకటించారు, కేటీఆర్ గారు ప్రకటించారు. కేటీఆర్ గారు వేడితో కూడా నేను ఇప్పుడు లెటర్ ఇచ్చి వెళ్ళారు. ఏది నాకు ముందస్తు షెడ్యూల్ ఖరారైంది కాబట్టి మీరు రావడం కుదరదు అని చెప్పేసి. కాబట్టి మేము అనుకున్న దాని ప్రకారం మేము వెళ్తున్నాం. ఇప్పుడు పార్టీ అధినేత మీద ఒక ఆరోపణ వచ్చింది, దాని మీద స్పందించాలని జాగృతి అనుకుంది. మేము అనుకోవద్దని చెప్పేసి మేము అంటామా? మేము అనడానికి వీల్లేదని చెప్పేసి అని అంటామా? మీరు చేయడానికి ధర్నా చేయడానికి వీల్లేదని పార్టీలో అవకాశం లేదు కాబట్టి మళ్ళీ జాగృతిని తీసుకొచ్చింది. మేడం జాగృతి విషయంలో మీరు జాగృతి యూపీఎఫ్ సీనా జాగృతి ఏర్పడింది, యూపీఎఫ్ ఏర్పడింది జాగృతి ఆధ్వర్యంలో, పూలే కమిటీ ఏర్పడింది జాగృతి ఆధ్వర్యంలో. బీసీ రిజర్వేషన్ మీకు క్లియర్ గా అర్థమైంది కదా. ఇప్పుడు కేసీఆర్ పార్టీ అధినేత, ఆయన పైన అవినీతి ఆరోపణలు వచ్చినాయి, ఇవి వచ్చి నోటీసులు వచ్చాయి. 1 మినిట్ అండి, దానికి సంబంధించి నిరసన వ్యక్తం చేయాల్సింది పార్టీ లైన్ లోంచి కదా మేడం. మీరు అదే నేనంటుంది, పార్టీ లైన్ గా మేము అటెండ్ కావాలని చెప్పేసి అని అనుకున్నా మేడం. దాన్ని తప్పుపడుతూ కవిత గారు తీసుకున్న దాంట్లో ధర్నా చేస్తున్నానని చెప్పేసి మాట్లాడారు. దాంట్లో ఏముంది? మేము ఉండరు కదా, ఎందుకు గాయత్రి గారు మీ ద్వారా వారికి ఒక విషయము. సరే, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గతంలో ప్రోగ్రామ్